అందరికీ నమస్కారం. 'పుష్ప 2' హిట్టా ఫట్టా అని చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అది మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ 1500 కోట్లు దాటింది, అందులో డౌటే లేదు. కానీ సినిమా కథా కథనం మీద చాలా మంది నెగిటివ్ రివ్యూస్ రాస్తూ ఉన్నారు. ఏంటంటే ఒక స్మగ్లింగ్ చేసి ఒక దొంగను ఇంత హైలైట్ చేయాల్సిన అవసరం ఉందని ఒకడు, సుకుమార్ లాంటి కుటుంబ కథలు రాసేవాడు, అదే విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ రాసేవాడు, ఇలాంటి దొంగల కథలు రాయడం ఏంటని మరి కొంతమంది రివ్యూలు రాస్తూ ఉన్నారు. 'పుష్ప 2' ద్వారా సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అల్లు అర్జున్, సుకుమార్ అని కొంతమంది అడుగుతున్నారు. ఇవన్నీ పనికిమాల రివ్యూలు అనేది నా అభిప్రాయం. సినిమాల ద్వారా ఎవడు ఏం చెప్పడు. ఇట్స్ ఏ కమర్షియల్. దాని మీద మంచి సినిమా తీసి తనకున్నటువంటి లోపల కళాత్మకత హృదయాన్ని డబ్బులు పెట్టి సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవాలి. నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ ఎవరైనా సరే అట్లాగే ఉంటారు. ఇక సినిమాల్లో ఉండే హీరోలు కానీ, కథలు కానీ ఏదో ఒకటి రెండు కథలు సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తాయి తప్ప సినిమాల నుంచి అద్భుతమైన మెసేజ్లు కోరుకోవద్దు. అంటే ఒక దొంగ స్టోరీని అల్లు అర్జున్ తీస్తాడండి. అసలు దొంగ కథలు ఎవరు తీయలేదు? యమ దొంగలో జూనియర్ ఎన్టీఆర్ తీయలేదా? అడవి దొంగలో చిరంజీవి తీయలేదా? గుడుంబ శంకర్లో పవన్ కళ్యాణ్ తీయలేదా? గజ దొంగలో ఎన్టీఆర్ తీయలేదా? దొంగల సినిమాలు ఉంటాయి, మంచి సినిమాలు ఉంటాయి. సినిమా అనేది ఒక కథ, దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ ఎంటర్టైన్మెంట్. ప్రభాస్ బిల్లా సినిమా తీశాడు. ఆ బిల్లా సినిమాలో ఒక పెద్ద గ్యాంగ్ కి లీడర్ ప్రభాస్. కాబట్టి ఎవరు సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీయాలి, లేదంటే సమాజానికి మేలు చేసే సినిమాలు తీయాలని ఆ ధ్యాస ఆలోచన ఎవరికి ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అదొక ఎంటర్టైన్మెంట్. ఆ థియేటర్కి వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ ఆ 3 గంటలు 2 గంటలు ఆనందపరిచిందా లేదా అనేది మాత్రమే హీరో చూసుకుంటాడు, నిర్మాత చూసుకుంటాడు, డైరెక్టర్ చూసుకుంటాడు. అంతేగాని దీని ద్వారా సమాజాన్ని ఇంతమంది కుటుంబాలను ఉద్ధరించేద్దామని ఎవడు అనుకోరు. కాబట్టి సుకుమార్ లాంటి డైరెక్టర్ ఎప్పుడు ఒక రకమైన సినిమాలు తీయాలని కోరుకోవడం తప్పు. అన్ని రకాల సినిమాలు తీయాలి. కుటుంబ కథా చిత్రాలు తీయాలని, లేదా ఇలాంటి దొంగల సినిమాలు తీస్తారని కొంతమంది రివ్యూలు రాస్తారు. అవి కూడా పని పాఠాలు లేకుండా రాసినట్టు. వ్యక్తిగత అభిప్రాయం ప్రతి వాళ్ళకి ఉంటుంది. అదేదో సమాజానికి సంబంధించిన అభిప్రాయంగా తీసుకోవద్దు. కాబట్టి 'పుష్ప 2' అనేది బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీ. హిందీలో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ని ఏదో కొంతమంది కంట్రోల్ చేయాలని ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నా తప్ప చాలా సినిమా షూటింగుల్లోనూ, చాలా సినిమా మీటింగుల్లోనూ చాలా మంది తొక్కిసలాట్లో చనిపోయారు. కాబట్టి ఒక మంచి జాతీయ అవార్డు కొట్టి, అదేవిధంగా జాతీయ స్థాయిలో సినిమా హిట్ చేసుకుని మంచి ఊపులో ఉన్నటువంటి అల్లు అర్జున్ మీద కొంతమంది లేనిపోని రివ్యూలు, లేనిపోని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్కి, మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడకపోతే ఏమవుద్ది? సమాజానికి ఏంటి నష్టం? వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ కుటుంబం. అదేవిధంగా నందమూరి కుటుంబంలో నందమూరి బాలకృష్ణకి, జూనియర్ ఎన్టీఆర్కి పడదు. వాళ్ళు తేల్చుకుంటారు. అన్ని కుటుంబాలు, మోహన్ బాబు కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి. ఎవరి కుటుంబంలో గొడవలు లేవు. ఆ గొడవలన్నీ వాళ్ళు తేల్చుకుంటారు. దాన్ని అంతటి సినిమాగా ఆపాదించి సినిమా ఇది అదే మాట్లాడడం అనేది పని పాటలు లేని వాళ్ళు చేసే పని. కాబట్టి ఎవరిని చెప్పినా, ఎవరేమనుకున్నా 'పుష్ప 2' బ్లాక్ బాట్. కాబట్టి ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ రివ్యూ ఇచ్చినా 'పుష్ప 2' బ్లాక్ బాస్టర్, నేషనల్ హిట్. థ్యాంక్ యూ.